హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ మూన్. ఈరోజు అయితే ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చాను. ఏంటంటే అది కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి. ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇది చాలా మంచి అవకాశం. అలానే వీడియో అంతా చూశాక వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే, అలానే ఇంకొన్ని జాబ్ అప్డేట్స్ అవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జాబ్ అప్డేట్స్లోకి వస్తే మనకైతే జాబ్స్ అయితే కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషను. ఇక్కడ చూడండి, స్టార్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదండి. అంటే మనం అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఏమొచ్చి డిసెంబర్ 8/12/2023 అంటే మనకి డిసెంబర్ నెల 8వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి January 12 అనేది లాస్ట్ డేట్ మనకి 2024. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు యొక్క లాస్ట్ డేట్ అయితే మనకి January 14. ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టేశాక మనకైతే ఎగ్జామ్ అనేది February 2024లో అయితే జరుగుతుంది. స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అయితే. అండ్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అయితే ఈ స్టేజ్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే అప్పుడు మనకి అఫీషియల్గా మళ్ళీ వెబ్సైట్లో అయితే నెక్స్ట్ ఎగ్జామ్ యొక్క డేట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకా మిగతా డీటెయిల్స్కి వస్తే ఇక్కడ చూడండి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు. మనకి ఇందులో అయితే 2 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఒకటేమొచ్చి సెక్షన్ ఆఫీసర్, ఇంకొకటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అండ్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చినప్పటికీ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 76 ఉన్నాయి. అండ్ శాలరీ ఏమొచ్చి మనకి 47,600 నుంచి 1,51,000 వరకు అయితే ఉంది. ఇంకా క్వాలిఫికేషన్ అనేది యూనివర్సిటీ డిగ్రీ, అంటే మనకి డిగ్రీ ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలి. బీటెక్ అయినా లేదంటే డిగ్రీ అయినా కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది మనకి 33 అయితే దాటి ఉండకూడదంట. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ యొక్క డీటెయిల్స్కి వస్తే మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఇక్కడ 368 అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి శాలరీ 44,900 to 1,42,400. దీనికి కూడా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి కూడా ఏజ్ లిమిట్ అయితే 33 దాటకూడదు. అండ్ ఇంకా మనం నెక్స్ట్ డీటెయిల్స్కి వస్తే వ్యాకెన్సీ డీటెయిల్స్ అని చెప్పేసి సెకండ్ వన్ చూడండి. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి నేను చెప్పాను కదా ఆల్రెడీ 2 రకాల జాబ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ది అయితే సెక్షన్ ఆఫీసర్ కదా. సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయని అయితే చెప్పారు ఇక్కడ. SC ST OBC EWS UR అంటే మనకి జనరల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీకి అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసేపటికి మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. దీనికి వచ్చేసినప్పటికీ SC, దీనికి కూడా SC చూడండి ఎన్ని ఉన్నాయో, అలానే ST OBC EWS UR ఇవన్నీ అయితే జాబ్స్. ఇక్కడైతే చూడండి, అవుట్ ఆఫ్ ది అబవ్ మెన్షన్ 444 అంటే 76 ఏమొచ్చి మనకి సెక్షన్ ఆఫీసర్, ఇంకొకటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉన్నాయి కదా. సెక్షన్ ఆఫీసర్ 76, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 368, మొత్తం అయితే మనకి 444 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. 19 పోస్ట్స్ అయితే వేరే పర్సన్స్ కోసం అయితే ఆల్రెడీ రిజర్వ్డ్ అయిపోయాయని చెప్పారు. అంటే ఎవరైతే అంటే హ్యాండిక్యాపర్స్ వాళ్ళు ఉంటారు కదా, డిజేబిలిటీ ఉన్న వాళ్ళకైతే 19 పోస్టులు అయితే మనకి రిజర్వ్ అయిపోయాయని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్కి వస్తే ఇక్కడైతే ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇదంతా చెప్పడానికి అయితే అవ్వదు కాబట్టి మీకైతే ఈ PDF లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైతే క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో చూడండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసినప్పటికీ ఇక్కడ UR అంటే జనరల్, ఇక్కడ చూడండి అన్రిజర్వ్డ్ అంటే జనరల్ ఇంకా OBC అండ్ EWS కేటగిరీస్ 500, ఉమెన్ SC ST అండ్ హ్యాండిక్యాపర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ అయితే ఫీజు అయితే లేదు. అంటే అబ్బాయిల్లో ఎవరైతే జనరల్ ఉన్నారో అలానే OBC వాళ్ళు EWS వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 500 ఫీజు. ఇక్కడ ఉమెన్స్కి అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి SC ST వాళ్ళకి వీళ్ళందరికీ అయితే ఫీజు అయితే లేదు. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, రిలాక్సేషన్ ఇన్ ది అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ దీనికోసం అయితే కొంచెం డీటెయిల్గా ఇచ్చారు. ఇదంతా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే మీకు ఏదైతే ఇంపార్టెంటో ఎక్కువ అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే చాలా లెంతీ అయిపోద్ది కాబట్టి సో మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కదా, అందులో చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ బ్రేకప్ ఆఫ్ మార్క్స్, అంటే సిలబస్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి, ఇందులో సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ అలానే మార్క్స్ ఏంటి అనేది అయితే ఇక్కడ క్లియర్గా చెప్పారు చూడండి. ఫస్ట్ అయితే మనకి పేపర్ 1 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. పేపర్ 1 ఎగ్జామ్ ఏంటంటే అది జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 150 మార్క్స్కి అయితే మనకి జరుగుతుంది. అలానే 2 hours అనేది టైం మనకి. అండ్ జనరల్ అవేర్నెస్ అంటే మనకి చూడండి ఇక్కడ ఇచ్చాడు 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆఫ్ 1 mark ఈచ్ విత్ నెగిటివ్ మార్కింగ్ 0.33 marks ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఒక్కొక్క బిట్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ 100 బిట్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్క బిట్కి అయితే 1 mark అండ్ నెగిటివ్ మార్క్స్ ఏమొచ్చి 0.33 అంట. జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇలా 100 ఆబ్జెక్టివ్ బిట్స్ ఇస్తాడు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి 50 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రతి క్వశ్చన్కి 1 mark అండ్ నెగిటివ్ మార్క్ సేమ్ 0.33. అండ్ ఇంకా ఈ పేపర్ 1
అయిపోయాక మనకైతే పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 ఏమొచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఉంటుంది. ఇదైతే 200 మార్క్స్‌కి ఉంటుంది. 2½ అవర్స్ టైము. ఇందులో అయితే 200 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్‌కి 1 మార్క్ అండ్ నెగెటివ్ మార్క్స్ ముందు చెప్పినట్టే సేమ్ 0.33. అండ్ నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసినప్పటికి మనకి ఇంగ్లీష్, హిందీ మీద ఉంటుంది. అది 150 మార్క్స్‌కి 2 అవర్స్ టైము. ఎస్ఐ, ప్రెసిస్ అండ్ లెటర్ అండ్ అప్లికేషన్ రైటింగ్ ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇవన్నీ అయిపోయినాక మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్ అనేది 100 మార్క్స్ మీద జరుగుతుంది. అయితే ఇది ఎవరికి, నేను 2 రకాల జాబ్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా, సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని 2 ఉంటాయని అన్నాను కదా. ఇందులో సెక్షన్ ఆఫీసర్కి మాత్రమే ఈ ఎగ్జామ్స్ అయిపోయాక ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేశారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఉండదు ఎగ్జామ్ తర్వాత. అండ్ ఇక్కడ చూడండి, సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్యారింగ్ 100 మార్క్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇక్కడ మనం ఇంటర్వ్యూ అయితే ఎవరికి జరుగుతుంది అన్నాను, సెక్షన్ ఆఫీసర్ వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మరి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి అయితే ఎగ్జామ్స్ ఇవి అయిపోయినాక పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయిపోయాక మనకి వీళ్ళకైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. ఎవరికి? ఇది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి. వీళ్ళకైతే ఈ సిపిటి అనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్స్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుంది, వీళ్ళకైతే సిపిటి ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ ఇది కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఎలాగో వీళ్ళకి ఎగ్జామ్ అనేది 100 మార్క్స్. అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2, పేపర్ 3 విల్ బీ కామన్ అండ్ కంపల్సరీ ఫర్ ఆల్ ది పోస్ట్స్. ఈ 2 పోస్టులకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఎగ్జామ్ అయితే సేమ్, అంటే సేమ్ మోడల్ ఉంటుంది, అంతా సేమే ఉంటుంది. ఇక్కడ మనకి 3 ఎగ్జామ్స్ అయిపోయాక సెక్షన్ ఆఫీసర్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళకి సిపిటి ఎగ్జామ్ ఉంటుంది. అక్కడే డిఫరెన్స్. ఇక్కడైతే కింద ఏమి ఇచ్చాడంటే ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుందని అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిలబస్ అండ్ బ్రేకప్ మార్క్స్. పేపర్ 1 అయితే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మీద జరుగుతుందని చెప్పాను కదా పైన నేను. దాంట్లో మనం ఇక్కడ సిలబస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అంటే మనకి హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్. అండ్ థర్డ్ వన్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఈ మూడు అయితే సిలబస్ మనకి జనరల్ అవేర్నెస్కి. ఇదైతే 100 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అయితే కాంప్రహెన్షన్ డూ యాజ్ డైరెక్టెడ్ అండ్ ప్రిపోజిషన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ కరెక్షన్, కామన్ ఎర్రర్స్, పంక్చువేషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎక్సెట్రా. వీటి మీద అయితే మనకి ఉంటుంది. అండ్ పేపర్ 2 అయితే మనకి పేపర్ 2 సిలబస్ ఏమొచ్చి చూడండి, ఇక్కడ మొత్తం మనకి 8 టాపిక్స్ ఉన్నాయి. 8 టాపిక్స్ మీద అయితే మనకి పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ పేపర్ 3 ఎగ్జామ్ ఏమొచ్చి ఇక్కడ 3 టాపిక్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 టాపిక్స్ మీద అయితే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఎవల్యూషన్కి సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే చదవండి. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్లో కూడా నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఎలా ప్రిఫర్ చేస్తారు అనేది అయితే ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఇది కూడా మీరు కావాలంటే చదువుకోండి. ఎగ్జామినేషన్ సిటీస్ అంటే మీరు ఎగ్జామ్కి అప్లై చేశాక ఎక్కడ సెంటర్ అనేది పడుతుంది దాని మీద కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి అయితే మనం హైదరాబాద్కి వెళ్ళి అయితే ఎగ్జామ్ రాయాలి. అండ్ పేపర్ 3కి ఎక్కడికి వెళ్ళి రాయాలి, ఏ సిటీస్ ఉన్నాయి, అండ్ పేపర్ 2కి ఏ సిటీస్ ఉన్నాయి, అండ్ పేపర్ 1కి ఏ సిటీస్ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ క్లియర్గా ఉంది. అండ్ నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఖచ్చితంగా చదువుకోండి మీరు. నేనైతే చదవట్లేదు. దీనికైతే అప్లై చేసుకోవడం అయితే ఎవరు మిస్ కాకండి, ఎందుకంటే మంచి శాలరీ ఉన్న జాబ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చాలా డీటెయిల్గా ఉంది చూడండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ గైడ్లైన్స్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ స్క్రైబ్. ఎవరైతే హ్యాండిక్యాపర్స్ డిసేబిలిటీతో ఉంటారో వాళ్ళకి గైడ్లైన్స్ అన్నీ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇప్పుడు మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే చెప్తాను. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఇక్కడైతే క్లియర్గా ఇచ్చాడు హౌ టు అప్లై అని చెప్పేసి, ఇది చదువుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఆన్లైన్ అప్లికేషన్కి గైడ్లైన్స్ ఏంటనేవి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవరికైనా ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోతే ఇక్కడైతే చూడండి. ఆ రిజిస్ట్రేషన్కి కూడా ఇక్కడ ప్రాసెస్ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అని. ఇక్కడైతే ప్రతిదీ క్లియర్ అండ్ కట్గా ఇచ్చారు. సో అందుకనే నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ కానీ లేదంటే వెబ్సైట్ లింక్ కానీ పెడతాను, మీరు చూడొచ్చు. ఇంకా ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి దాంట్లోకి వచ్చేస్తే మనం ఇక్కడైతే ఫస్ట్ మీరు ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేస్తారు. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాక రిజిస్టర్ అయ్యాక లాగిన్ అయినాక ఒక అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసాక ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంది కదా, రిజిస్టర్ నౌ అనేది క్లిక్ చేస్తే మీరు చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇస్తారు.
సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ టైప్ చేయండి. ఓటీపీని వెరిఫై చేస్తుంది. అది అయిపోయాక ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాక సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, వెరిఫై చేస్తుంది. ఇది అయిపోయాక మీరు ఇక్కడ మీకు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేశాక మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే మీకు అయితే ఒక అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ మీరు ఫిల్ చేసి సబ్మిషన్ చేయాలి. ఇది అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది ఇది మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేయకండి. ఎవరైతే బీటెక్ అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే దీనికి కంపల్సరీ అప్లై చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మీకైతే వెబ్సైట్ లింక్ ఆర్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది చదివితే మీకైతే అర్థమవుతుంది. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్.